హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆలు పాలకూర వండుతున్నా. ఆలుగడ్డ, కరివేపాకు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు జీలకర్ర వేసిన, ఆవాలు, ఎల్లిపాయలు వేసుకున్నా, ఎండుమిర్చి వేసిన, కరివేపాకు వేస్తున్నా, పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నా, ఉల్లిపాయలు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇది లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు, మెత్తగా దంచితే అడుగంటుతుంది కర్రీ, అందుకోసమని కచ్చపచ్చగానే దంచుకున్నా నేను. పసుపు, ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటున్నా, సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకున్నా, రుచికి సరిపడ ఉప్పు వేసుకున్నా. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నా. కొంచెం మగ్గిన తర్వాత, హాఫ్ బాయిల్ అయిన తర్వాత పాలకూర వేసుకున్నా. ఇప్పుడు 2-3 సార్లు కలిపిన, ఉడికిపోయింది. ఆయిల్ పైకి వస్తుంది కదా. ధనియాల పొడి, కొత్తిమీర వేసుకున్నా. ఇప్పుడు అయిపోయింది. కొంచెం అడుగంటుతుంది కానీ ఏం కాదు, అడుగంటితే కొంచెం అంటితే బాగానే ఉంటుంది టేస్ట్. ఆలు పాలకూర రెడీ. ఇది జొన్న రొట్టెతో తిన్నా, గోధుమ చపాతీతో తిన్నా, పూరితో తిన్నా చాలా బాగుంటుంది. టేస్టీ, హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.